నమస్తే అందరికీ. నేను ఈరోజు మీకు కాకరకాయ టమాటో అసలు చేదు అనేది లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. 2 పెద్ద సైజు కాకరకాయలు తీసుకున్నానండి. పైన ఇలా పీల్ చేశాను. నేను చేసే విధంగా పీల్ చేయండి. ఆ గరుకున్న పార్ట్ మొత్తంని. అండ్ ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకొని పీసెస్ కట్ చేసుకోండి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలని దాంట్లో వేయండి. కాకరకాయ ముక్కలు అనేవి ఆయిల్లో బాగా మగ్గనించండి. అండ్ ఇవి మగ్గేటప్పుడు అసలు దాని మీద ఏ మూత పెట్టకండి, ఎందుకంటే మూత పెడితే చేదు అనేది దాంట్లోనే ఉండిపోతుంది. మూత పెట్టకుండా ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత పక్కకు పెట్టేసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోండి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు. నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో పూర్తిగా చూడండి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసి కలుపుకోండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ కొంచెం పసుపు వేసి కలుపుకోండి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి పీసెస్ వేసాను నేను, మీరు కూడా వేయండి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాను. అవన్నీ మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న టమాటో ముక్కలు నేను వేసుకున్నాను. టమాటో ముక్కలు నేను కొన్ని ఎక్కువ వేసుకున్నానండి. దీనివల్ల ఏంటంటే టమాటో ముక్కలు ఎక్కువ ఉండడం వల్ల అసలు చేదు అనేది ఇంకా తెలియకుండా కూర అనేది కాకరకాయ చేదు లేకుండా తీయగా ఉంటుంది. ముక్కలు అనేది పూర్తిగా మగ్గిన తర్వాత నేను ముందుగానే నూనెలో వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి కలుపుకుంటున్నాను. కాకరకాయ టమాటోలు 2 మగ్గిన తర్వాత రుచికి సరిపడ కారం, కొంచెం ఉప్పు, పచ్చి ధనియాల పొడి వేసి కలుపుకోండి. కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే. అసలు చేదు అనేదే లేకుండా కాకరకాయ టమాటో ఈ విధంగా చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.